హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్ 57 సెకండ్స్. ఎస్, ఈ మూవీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్ 29న అయితే హాలీవుడ్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ ఓటీటీలో అయితే తెలుగులో అయితే డబ్బింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 57 సెకండ్స్ ఓటీటీ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 57 సెకండ్స్. ఎస్, డైరెక్టర్ బై రస్టీ డిఫెన్స్. ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే ఫ్రాంక్లీ అనే హీరో బ్లాగ్స్ చేసుకుంటూ ఆర్టికల్ రాసుకుంటూ తన జీవితాన్ని అయితే సాగిస్తూ ఉంటాడు. మరో పక్కన చూసుకుంటే విలన్ అయిన సింగ్ థొరెన్సిక్ కంపెనీలో ఫ్రాంక్లీ వాళ్ళకైతే వర్క్ చేస్తుంది. కాకపోతే బ్లాక్మెయిల్ చేసి ఫ్రాంక్లీ వాళ్ళకనైతే చంపేస్తారు. అయితే ఈ ఫ్రాంక్లీకి 57 సెకండ్స్కి బ్యాక్ వెళ్ళే ఒక ఉంగరం అయితే దొరుకుతుంది. ఫ్రాంక్లీ వాళ్ళ అక్కను చంపిన సింగ్ థొరెన్స్ని ఎలా చంపుతారనే కాన్సెప్ట్తో సినిమా అయితే రావడం జరిగింది. అయితే హ్యాపీగా సాగిపోతున్న ఫ్రాంక్లీ జీవితంలోకి ఆ ఉంగరం రావడం వలన తను ఎన్ని కోట్లు సంపాదించాడు, అంతేకాకుండా చెడు జరగపోతుంటే ఎలా ఆపాడు, ఎంతమందిని చంపారు. అయితే ఫ్రాంక్లీ దగ్గర ఉన్న ఆ ఉంగరంతో ఎన్నో మాయలు చేస్తూ ఎంతో డబ్బుని సంపాదిస్తూ ప్రతి ఒక్కరికైతే మంచి చేస్తూ ఉంటాడు. అయితే ఫ్రాంక్లీ దగ్గర ఉన్న ఉంగరాన్ని విలన్స్ లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఫ్రాంక్లీ దగ్గర ఉన్న ఉంగరం విలన్స్ లాక్కున్నారా లేకపోతే ఆ గొడవల్లో ఫ్రాంక్లీ చనిపోయాడా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చివరి వరకు అయితే చూడాల్సిందే. ఈ సినిమా చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే సూర్య గారు నటించిన 24 సినిమా ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. కాకపోతే ఆ సినిమాలో చూసుకుంటే 24 అవర్స్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ 57 సెకండ్స్ మూవీలో మాత్రం జస్ట్ 50 సెకండ్ మాత్రమే ఆ ఉంగరాన్ని టచ్ చేస్తే ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళతో పాటు ఒక 50 సెకండ్స్ మాత్రమే బ్యాక్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీటి వల్ల ఎన్ని మంచి జరిగాయి ఎన్ని చెడు జరిగాయి అయితే సినిమాలో అయితే చూపించారు. సినిమాలో అయితే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒక 2 కిస్ సీన్స్ అయితే ఉన్నాయి, అది స్కిప్ చేస్తే కానీ మీరైతే ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ అంటే క్లైమాక్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం వర్కౌట్ అయితే అయింది, కాకపోతే అంతగా అయితే కాదు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్స్ కోసం మాట్లాడుకుంటే ఒక ఫైట్ అయితే ఉంది, అంత ఫైట్స్ అయితే ఏమైతే ఉండదు. కాకపోతే నెక్స్ట్ టైం జరుగుతుంది అంటే ఫ్రాంక్లీ దగ్గర ఉంగరం ఉండడం వలన విలన్స్ అయితే ఆ ఉంగరాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలో మాత్రం హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం స్పెషల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, 57 సెకండ్స్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.